మా బాబు బర్త్‌డే కోసమని చెప్పి కేక్ పాప్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం కష్టమైనా సరే మనకి నచ్చిన వాళ్ళ కోసం చేసే పనిలో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే కదా! నేనిక్కడ ముందుగా కేక్‌ని బేక్ చేసుకొని దాన్ని స్మాష్ చేసి దాంట్లో 2 స్పూన్స్ వరకు మిల్క్ మేడ్, 4 స్పూన్స్ వరకు చాక్లేట్‌ని మెల్ట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నాను. అయినా సరే కూడా చాలా వచ్చాయి. దీని టేస్ట్ విషయానికొస్తే మా బాబే పర్సనల్‌గా 4 లాగించేసాడు. అంత బావున్నాయి టేస్ట్ అయితే మాత్రం. ఈ పాప్ స్టిక్స్ ఏంటంటే మనకి స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇవి తీసుకొచ్చుకొని చాక్లేట్‌లో ఎడ్జ్ భాగాన్ని ఏంటంటే మనం డిప్ చేసుకొని మనం ఈ చాక్లేట్‌ని కోట్ చేసుకోవాలి. ఇవి హాఫ్ అన్ అవర్ పాటు మనం రిఫ్రిజిరేట్ చేసామంటే ఇది మంచిగా కోట్ అవుతుంది మనకి. దీనిపైన షుగర్ బాల్స్ అవి వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాక్ చేసుకుంటే కేక్ కన్నా కూడా కేక్ పాప్సే బావుంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.